క్రైస్తలాడండి యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ రోజున మనం బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా. అంటే దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించాలనే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క మాటలను మన జీవితంలో అనుసరిస్తూ శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలనే ఉద్దేశంతో మరి దేవుని యొక్క మంచి మాటలు మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మాటలు మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండలాగిన ప్రార్థన చేసుకొని మరి కొన్ని మంచి మాటలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు, శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ తెలాడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజున గర్వం అంటే గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుందండి. మరి ఈ రోజున మనం ఆశీర్వదింపబడాలన్నా, లేకపోతే దేవుని యొక్క దీవెనలు కానీ ఆశీర్వాదాలు కానీ మనకు ఉండాలన్నా మనకి ఏం కావాలండి? విధేయత, అనుకువ, వినయం అనేది కావాలి. అంటే వినయానికి ముందు ఆశీర్వాదం ఉంటుంది, నాశనానికి ముందు గర్వం ఉంటుందని దేవుని యొక్క లేఖనాలు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ గర్వం ద్వారా, ఈ గర్వం కానీ అహంకారం కానీ మరి ఒక దుష్ప్రవర్తన, మరి క్రూరత్వం కలిగిన మనస్తత్వం కలిగిన ఈ జీవితాలు మన జీవితాల్లో ఉంటే మన జీవితాలు ప్రశాంతంగా ఉండవు. అంతేకాదు మనం ప్రశాంతంగా ఉండము. అలాగే మన ప్రశాంతత ఇతరుల మీద వారికి కూడా అంటే ఈ ప్రభావం చూపుతుంది. మనం ప్రశాంతంగా లేకుండా గలిబిలి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటే ఇతర వ్యక్తుల మీద కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ యొక్క వారి మీద కూడా కోపడుతూ, తిడుతూ, లేకపోతే అసహ్యపడుతూ ఉంటాం. అంటే మనం ప్రశాంతంగా ఉన్నామనుకోండి, ఎదుటివారితో కూడా మనం ఆహ్లాదంగా, ఆనందంగా మరి ఉండగలుగుతాం. ఒకవేళ మనమే కోపంతో, అసూయతో, లేకపోతే ద్వేషంతో, పొగరుతో ఇలా ఉంటే, ఈ దుష్ప్రవర్తనలు మనం ఉంటే, మనం ఇతరులతో అదే బిహేవియర్తో మనం ఏం చేస్తూ ఉంటాం? అదే స్థితిని ప్రవర్తిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మన జీవితాల్లో మరి దేవుడు ఈ గర్వం కానీ, అహంకారం కానీ, పొగరు కానీ, లేకపోతే ఇటువంటి దుష్ప్రవర్తనలు కలిగిన జీవితం నీకు, నాకు, ప్రతి ఒక్కరికి కూడా ఉండకూడదని ఈ రోజున ఈ గర్వం ద్వారా మన జీవితాలు పాతాళానికి, లేకపోతే ఒక జంతువుగా, ఒక పశువుగా, లేకపోతే పడిపోవడానికి, నాశనానికి ముందు ఈ గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలండి? ప్రశాంతంగా ఉండాలి. మనం ప్రశాంతంగా ఉండాలి, ఇతరులకు మనం ఆహ్లాదకరంగా ప్రశాంతమైన స్థితిని అంటే ప్రశాంతమైన జీవితానికి ఒక మార్గంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే ఇతరులకు కూడా మనం ఎలా ఉంటాం? వారితో చక్కగా మాట్లాడటం, ఆహ్లాదంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, వారితో సమాధానంగా ఉంటాం, చక్కగా నవ్వుతూ ఉంటాం. అంటే మనము ప్రశాంతంగా ఉండడం ద్వారా ఇంటి శ్రేష్టమైన కార్యాలు ఇతరుల ద్వారా కూడా ఇతరులు కూడా పొందుకోగలుగుతున్నారు. అంటే మనం ఎంతైతే ప్రశాంతంగా, నెమ్మదిగా, ఆహ్లాదంగా ఉంటామో మనమున్న స్థితిని బట్టి ఇతరులతో కూడా మనం అదే స్థితిలో మెలగలుగుతాం. ఒకవేళ మనమే కోపము, అహంకారం, ద్వేషం ఇటువంటి దుష్క్రియలు కలిగిన స్థితిలో ఉంటే మనం ఇదే స్థితిని మరి వారితో కూడా కలిగింది. కాబట్టి ఇటువంటి గర్వం అనే ప్రవర్తన మన జీవితాల్లో ఉండడం దేవుని చిత్తము కాదు. మరి ఒకసారి ఒక కుండ ఈ రీతిగా కుమ్మరికి చెప్తుందంట. ఎలా అంటే కుమ్మరి ఈ కుండను అడిగినప్పుడు, కుండ నువ్వెప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటావు, చక్కని చల్లటి నీటిని మాకు అందిస్తూ ఒక ఆహ్లాదకరమైన స్థితిని నాకు కలగజేస్తున్నావు కదా, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటి అని చెప్పినప్పుడు ఆ కుండ ఈ రీతిగా జవాబిస్తుందంట. ఎలా అంటే, అయ్యా నేను మన్నులో నుంచి వచ్చాను, తిరిగి మన్నైపోతాను. ఇంత మాత్రం దానికి నేను ఎందుకు గర్వపడాలి, అసూయపడాలి, లేకపోతే ద్వేషం పెంచుకోలేకపోతే నేను అహంకారంగా, పొగరుగా ప్రవర్తించాలి? నేను వచ్చింది ఆ మన్నులో నుంచి, నేను తిరిగి కలిసిపోవాల్సింది ఆ మన్నులోకి అని చెప్పి ఆ కుండ చెప్పినప్పుడు నిజమే, మనము కూడా ఆ కుండ లాంటి వారమే. మనం మన్నులో నుంచి తీయబడ్డాం, మరి మన్నులో కలిసిపోవాల్సిన వారమే. అంటే నీవు, నేను, మనమందరము కూడా మన్నుతో చేయబడిన వారు. ఈ దేహం అనే దేవుని ఆలయము మరి పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా జీవించడానికే. కానీ నేను అందంగా ఉన్నానో, లేకపోతే నాకు ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నాయి, లేకపోతే నాకే బలగం ఉందనో, నాకే పలుకుబడి ఉందనో, నాకే ఒక
గొప్ప మేడమిద్దలు కలిగిన ఆస్తి ఐశ్వర్యాలు కలిగిన జీవితం నాకు ఉన్నదని చెప్పి నీవు మరి గర్విస్తున్నావా? మరి అసూయపడుతున్నావా? దుష్ప్రవర్తన కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? ఈ రోజున ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సంఘము కానీ, సమాజం కానీ తమ అంద చందాలను బట్టి, లేకపోతే తమకున్న ఆస్తి ఐశ్వర్యాలను బట్టి, తమకున్న బలమును బట్టో, లేకపోతే తమకున్న రాజకీయ ఆ యొక్క పలుకుబడిని బట్టో గర్వించడానికి వీల్లేదు. గర్వం నాశనానికి నడిపిస్తుంది. ఈ రోజున మనకున్న సౌందర్యం అనేది ఎంతకాలం ఉంటుందండి? ఒక వయసు వచ్చేసరికి ముసలితనం వచ్చింది. ఈ శరీరంలో ఉన్న అందం తగ్గుతుంది. అంటే శరీరము శాశ్వతం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు మనకున్న ఆస్తులు బట్టి గర్వించడానికి ఏముంటుందండి? మనకి ఏదైనా ఒక కరువు పరిస్థితులు వచ్చినాయంటే మన ఆస్తులన్నీ కరిగిపోయి కూర్చొని తింటే ఆస్తులన్నీ కూడా కరిగిపోయి ఈ రోజున మరి కష్టపడి మరలా పనిచేసి బ్రతకవలసిన సిచ్యుయేషన్స్ వస్తాయి. మరి అలా చూసుకుంటే అంటే కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. అంటే మన ఆస్తులు పోగొట్టుకుంటే లేదు మనకి అనారోగ్యం, మనం చాలా బలవంతులం, ఆరోగ్యవంతులం, మనం దృఢంగా ఉన్నాం అనుకోవడానికి ఏమైనా ఉందా? లేకపోతే అంటే మనకు బలగం ఉంది అని చెప్పి వాటి నుంచి అతిశయించడానికి ఉందా? అంటే మనకున్న బలము కానీ, అందము కానీ, బలగము కానీ ఏవి కూడా మనకి అతిశయించడానికి కానీ వీలు లేని పరిస్థితులండి. అంటే ఏదో ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ అనారోగ్యంతో నీకున్న ఆరోగ్యాన్ని కోల్పోతావు, నీకున్న బలము కూడా విడిగిపోతుంది. ఒకవేళ నీకు ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏ బలగము, ఏ బంధువులు కూడా నీకు సహాయం చేయలేరు. కాబట్టి ఈ రోజున నీ శరీరం కోసమో, లేకపోతే నీ శరీర సౌందర్యమును బట్టి నువ్వు అతిశయిస్తున్నావా, లేకపోతే గర్విస్తున్నావా, లేకపోతే నీకున్న ఆస్తుల ఐశ్వర్యాలు నీ బలగమును బట్టి నువ్వు గర్విస్తున్నావా? జాగ్రత్త. మనము అతిశయించవలసినది ప్రభువునందే అతిశయించాలి కానీ గర్వము, అహంకారం కలిగిన ఈ దుష్ప్రవర్తనలు మనలో ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున వీటిని చూసుకొని మనం గర్వించినా, అసహించినా మనము అధపాతాళానికి మరి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నెబుకద్నెజరు గారు కూడా మరి ఆయనే ఒక గొప్ప మహారాజు, బబులోను మహాపట్టణమునకు ఒక గొప్ప రాజుగా దేవుడు ఆయన ఆశీర్వదిస్తే ఆయన తన హృదయంలో ఏమనుకుంటారంటే ఈ బబులోనే ఈ నగర సామ్రాజ్యం నేను నా యొక్క శక్తితో, నా బలముతో, నా జ్ఞానంతో నేను కట్టాను కదా అని చెప్పి ఒక చిన్న ఆలోచన వచ్చింది. వెంటనే దేవుడు ఏం చేశారంటే వెంటనే ఆయన ఆ వాక్కు వచ్చి ఆ యొక్క నెబుకద్నెజరుకి వెంటనే ఇది దేవుడు ఆశీర్వదిస్తే నీకు వచ్చింది కానీ నేను దీనిని సంపాదించుకున్నాను దీన్ని అని చెప్పి నీ బలమును బట్టి, నీ సౌందర్యం బట్టి, నీ బలగాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు కదా, నీకు నీ రాజ్యం నీ దగ్గర ఉండకుండా నువ్వు పశువులే గడ్డి మేస్తావు, జనులు నిన్ను తరుముతారు అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం ఒక్కసారి చదువుతాను చూడండి. రాజు బబులోనును ఈ మహావిశాలపట్నం నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయిను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యింది, తానెవరికి దాన్ని అనుగ్రహింపనిచ్చించినో వారికి అనుగ్రహించి నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరిగినని చెప్పిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నెబుకద్నెజరు మహారాజు ఈ బబులోను మహాసామ్రాజ్యం నా బలాధికారంతో నా యొక్క ఘనతను బట్టి నేను కట్టించాను అనుకున్నాడు. కానీ ఒక్క క్షణం హృదయంలో ఆ బలము అనే తనకున్న గర్వాన్ని బట్టి నా వలన ఇదంతా కూడా సంపాదించాను, లేకపోతే నా వలన ఇదంతా జరిగింది, నాకంటే సౌందర్యవంతులు లేరు అనే గర్వము, అహంకారం ఈ రోజున ఎవరిలో ఉండడానికి వీల్లేదండి. ఈ రోజున మన అందము వ్యర్థమే, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతున్న వాక్య ప్రకారం ఈ రోజున మనకున్న సౌందర్యం వ్యర్థం, ఆస్తులు వ్యర్థం, అంతస్తులు వ్యర్థం, లేకపోతే మనకున్న బలగం వ్యర్థం, ఏదైనా సరే వ్యర్థం. ప్రభువును బట్టే మనం ఆనందించాలి, ప్రభువును బట్టే గర్వించాలి, ప్రభువును బట్టే అతిశయించాలి. కానీ మనల్ని బట్టి గర్వించామా? ఇగో ఈ యొక్క వ్యక్తికి వచ్చిన ఈ నెబుకద్నెజరు మహారాజుకి వెంటనే ఆయన రాజ్యం ఆయన నుంచి తొలగిపోయి ఆయన పశువుల గడ్డి మేసి జనులందరూ కూడా ఆయన తరిమే సిచ్యుయేషన్స్ వచ్చినాయండి. కాబట్టి ఈ రోజున గర్వం నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజున గర్వించే మాటలు కానీ, గర్వించే ప్రవర్తన కానీ, గర్వించే ఆలోచనలు కానీ నీకు వస్తుంటే నువ్వు అపవాది ఊళ్ళో ఉన్నావు, జాగ్రత్త. కాబట్టి నిన్ను సరి చేసుకో. ఈ కుండ వలె ప్రశాంతముగా అందరికీ కూడా కుండ చక్కని మంచినీటిని అందిస్తుంది, చల్లని నీటినిచ్చి ప్రశాంతంగా అది ఉండడమే కాదు, ఆ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆ చల్లని నీటిని
మనకు అందించి మనల్ని ఎంతో ఆహ్లాదకరంగా ఉంచుతుంది. అలాగే నీవు ప్రశాంతంగా ఉండాలి, నీవు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు శాంతిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, అలాగే నువ్వు వినయంగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో ఉన్న మంచితనాన్ని బట్టి ఇతరులకు కూడా ఆ మంచి మేలు ఆశీర్వాదకరంగా వెళ్తుంది. అదే నీవే కోపం, ద్వేషం, క్రూరత్వం కలిగిన మనసు కలిగి ఉన్నావు అనుకో, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. కాబట్టి ఇటువంటి గర్వపు ఆలోచన నీకు నాకు మనందరికీ కూడా ఉండకూడదని ఈరోజున ఈ మాటలు సంఘంలో, సమాజంలో, వ్యక్తిగత జీవితాల్లో మనం అనుసరించుకొని ఒక ఉన్నతమైన మార్పులోకి అడుగు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన. యేసయ్యా, గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడారు. నేను గర్వం నాశనానికి నడిపిస్తుంది ప్రభా. కాబట్టి ఏదైనా సరే మేము దేనిని బట్టి అసహించడానికి వీల్లేదు నైనా. మేము అతిశయించేది కేవలం నిన్ను బట్టి అన్న కృప మేమందరము గ్రహించి మీలో ఎదుగునట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.